అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంవత్సరం మొత్తంలో మనకి ఎన్నో పండుగలు వస్తుంటాయి. కానీ అన్నిసార్లు మనం అనుకున్నట్టు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోలేమనే మాకు ఈసారి అర్థమైంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మా మమ్మీతో కలిసి మేము చాలా ఎంజాయ్ చేసినాం. కానీ ఈ ఇయర్ సంక్రాంతికి ఆ దేవుడు మా మమ్మీని మా నుంచి దూరం చేసేసిండు. ఇంత తొందరగా మా మమ్మీ మాకు దూరం అవుతుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ మార్నింగ్ 5కే లేచి ముగ్గులు వేసుకునేది. మాకు 5-6 రకాల పిండి వంటలు చేసి పెట్టేది, వంట చేసి పెట్టేది. అప్పుడు మాకు ఎక్కడ అర్థం కాలేదు. కానీ ఈ సంవత్సరం మేము ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు వేసుకొని నువ్వుల లడ్లు చేసేసరికి మాకు సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు అర్థమవుతుంది మా మమ్మీ మా కోసం ఎంత కష్టపడేదని. మమ్మీ డాడీ ఉన్నన్ని రోజులు చుట్టాలు బయటి వాళ్ళు అందరూ ఉంటారు. కానీ వాళ్ళిద్దట్లో ఏ ఒక్కరు లేకపోయినా అప్పటి వరకు ఉన్న చుట్టాలు తిరిగి కూడా చూడరు. కనీసం ఎట్లున్నామని కూడా పలకరించరు. ఇదే లైఫ్ అనేది ఇట్లా ఉంటుందని మాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కానీ ఏం చేస్తాం, మనకు వేరే ఆప్షన్ లేదు, ముందుకు వెళ్ళాల్సిందే. అందుకే ఉన్నన్ని రోజులు మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఎంత దగ్గరగా ఉంటే అన్ని మెమరీస్ మనం పోగేసుకోవచ్చు. రేపటి రోజు అవే మెమరీస్ వాళ్ళతో పాటే మనని నవ్విస్తాయి, వాళ్ళని గుర్తు చేసుకొని మనని ఏడిపిస్తాయి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని ఈ చిన్ని లైఫ్లో మన వాళ్ళకి మనం దగ్గరగా ఉండడం తప్ప ఇంకా ఏమీ చేయలేము.